హలో గాయస్, నేను నిఖిల్. ప్రజెంట్ యూకేలో ఉంటున్నా. మాస్టర్స్ అయిపోయింది. ఏం చేయాలో ఏం అర్థం కావట్లా. మార్కెట్ చూసుకుంటే అంతేం బాగాలేదు. కాకపోతే మనకి ఇండియా నుంచి పార్సల్ వేసారు, అది ఎప్పుడో రావాల్సింది ఈరోజు వస్తుంది. అందుకే లేచాం. చిన్న చిన్నగా అన్ని అప్డేట్స్ పెడతా ఉంటా ఛానల్లో. నా లైఫ్ ఏంటి, ఏం చేస్తున్నా, నా డైలీ రొటీన్స్ ఇవన్నీ పెడతా ఉంటాం. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గో. అలా చిన్నగా ఫ్రెష్ అయిపోయి మన పార్సిల్ వచ్చింది, ఆల్రెడీ మెసేజ్ వచ్చేసింది, నేను మీకు చూపిస్తా. సో వీ గోట్ అవర్ పార్సిల్. సో దానిలో ఏమున్నాయి ఏంటి చూద్దాం. ఎప్పుడెప్పుడు వచ్చిద్దా అని వెయిట్ చేస్తున్నా. మనకైతే మన పార్సిల్ అయితే వచ్చేసింది. యూజువల్గా ఇంత డిలే అవ్వదు, ఎప్పుడో రావాల్సిన పార్సిల్, కానీ చాలా లేట్ అయింది ఈసారి. సో కామన్ బాయ్స్, లైక్ అన్బాక్స్ అని చూసాను ఏమున్నాయి. దీనిలో కొన్ని మాత్రమే నాకేం కావాలో చెప్పాను, మిగతాయి మాత్రం మా ఇంట్లో వాళ్ళే పంపించేశారు. సో మనకు కూడా తెలియదు అనమాట దీనిలో ఏముంది కదా. సో లెట్స్ సీ. దీన్ని ఏంట్రా బాబు ఇన్ని ప్లాస్టర్లు వేసారు. ఓపెన్ చేయడానికి ఎటు ఓపెన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు గైస్. మీకు దీనిలో ఏమన్నాయో చూపిస్తారు చూడండి. దీన్ని ఇప్పుడు ఒక్కొక్కటి తీసి ఏమేంటో చూద్దాం. దీని మీద అంతా తెలుగులోనే రాసింది కదా, మనకేం పెద్ద చదవడం రాదు. నాకు తెలిసి ఇది మాడుగుల హల్వా అనుకుంటా. అదే మనకు బాగా స్వీట్స్ పిచ్చి, చూడంగానే ఆగదు. ఒకటి తినేద్దాం. నిద్రలో కానీ ఫస్ట్ స్వీట్ తింటున్నా గైస్. జీడిపప్పులు, ఈ మసాలాలు, కారాలు. ఇదిగోండి గైస్ నాకు కావాల్సినవి. మజిల్ ప్లేస్ నుంచి నేను ఎప్పుడు ప్రోటీన్ ట్రై చేయాలి. సో ఎలా ఉంటుందా అని చెప్పి ఆర్డర్ చేశాను అనమాట. కానీ షాకింగ్ ఏంటంటే దీని చుట్టూ లేబులింగ్ వస్తుంది అనుకున్నాను. ఈ లేబులింగ్ పీకేసారా లేదా ఈ మధ్య రావట్లేదో నాకు అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు మజిల్ ప్లేస్ ట్రై చేస్తా, కానీ వీళ్ళు 50% మోర్ అబ్జార్ప్షన్ ఇలా కొన్ని లేబులింగ్ చేశాక. సో ట్రై చేసి ఇది ఎలా ఉంటుందో తెలుసుకుందామని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చెప్తా ఇది నిజంగా వర్త్ ద హైప్ లేదా వేస్ట్ అని. ఇంగ్రీడియంట్స్ ప్రకారం చూసుకుంటే ఇదేమో అంత గొప్ప ప్రోడక్ట్ ఏం కాదు. ఇంకో స్వీట్ గవ్వలు, ఇవేవి బట్టలు, కారపొడి, ఫేమస్ స్వీట్ పూతరేకులు, ఇది కూడా సేమ్ హల్వా నుంచి కాకపోతే చిన్న బాక్స్. ఈ మధ్య ఎందుకు రాగి జావ తాగాలనిపించి రాగి పిండి ఒకటి వేయించుకున్నా.
ఇది హోమ్ మేడ్ ఎగ్ బిస్కెట్స్ అన్నమాట. మా అమ్మ చాలా బాగా చేసింది, కాకపోతే కొంచెం షుగర్ తక్కువ వేసి ఎగ్స్ ఎక్కువ వేసి చేయమన్నా. సో హోమ్ మేడ్ ఎగ్ బిస్కెట్స్. ఇది కొలెస్ట్రాల్ మిల్క్ పౌడర్. యూఎస్ యూకేలో చాలా ఎక్కువ కాస్ట్, అంత ఆర్గానిక్ కూడా దొరకదు. మీకు 100 గ్రామ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 5,000 10,000 తీసుకుంటాడు. ఇది 250 గ్రామ్స్ ఆర్ 500 గ్రామ్స్ 1000కి వస్తుంది ఇండియాలో. ఇది నేను జున్ను చేసుకోను, మామూలుగా తాగుతా, ఎందుకంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ, మంచిది. ఇది మీకు కమింగ్ వీడియోస్లో ఎలా తాగాలి, బెనిఫిట్స్ ఏంటనే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ బాక్స్లో ఏదో ఉన్నాయి, ఇది మేబీ చికెన్ పికిల్. ఇది కూడా అదే చికెన్ పికిల్. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి దీనిలో ఇంత నుంచి ఏం చూపించలేదు. సో కమింగ్ వీడియోస్లో నేను ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా డైలీ రొటీన్స్, నా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, అసలు నేనేంటి, నా జిమ్ హ్యాబిట్స్ ఏంటి, ఇవన్నీ చెప్తాను. బేసిక్గా ఈ ఛానల్ నేను పెట్టిందే మీకు జిమ్ రిలేటెడ్ అండ్ నా డైలీ యాక్టివిటీస్ ఏంటి ఇట్లాంటివన్నీ చెప్పడానికి. సో చూద్దాం. నేనేం కంటెంట్ క్రియేషన్ లాగా దీనికి స్టోరీలు రాసుకొని దీనికి ఒక వాయిస్ రాసుకొని అట్లా ఏం చెప్పట్లేదు. లైవ్ లాగా నేను వీడియో ఆన్ చేసి వన్ టైం లాగా నాకు ఏమనిపిస్తే అది చెప్తున్నా. సో చూద్దాం హౌ ఇట్ గోస్. ఓకే గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.